శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో కార్తీక మాసం దీపోత్సవ కార్యక్రమం వచ్చే గురువారం అంటే 6వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరము గురువారము సాయంత్రము 6 గంటలకి ఇక్కడ దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క దీపం వెలిగిస్తారని శేషగిరిరావు కోరుకుంటున్నారు. సాయిబాబా వారి నిత్య అన్న ప్రసాదం గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమం అయితే జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు సుమారుగా 100 మంది నుంచి 150 మంది భక్తులకు ఇక్కడ ప్రతిరోజు కూడా మధ్యాహ్నము నాగ సుబ్రహ్మణ్య స్వామి వారికి పెళ్లి కానివారు, కాల సర్పదోషములు మరియు కుజదోషములు ఉన్నవారు రావి చెట్టుతో సహా ఈ నాగ సుబ్రహ్మణ్య స్వామి వారికి 21 లేదా 108 ప్రదక్షిణలు మరియు ప్రతి మంగళవారం శుక్రవారం నాగ సుబ్రహ్మణ్య స్వామి వారికి 9 గాని లేక 11 బిందెలతో జలాభిషేకం చేయడం వలన ఎన్నో ఫలితాలు కలుగుతాయని భక్తుల యొక్క పూర్తి విశ్వాసం. కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ స్క్రీన్ మీద నెంబర్ని సంప్రదించండి. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా కార్తీక మాసంలో మాలధార చేసిన భక్తులకు అంటే ఎవరైతే భవానీ మాల కానీ అలాగే సాయిబాబా మాల కానీ స్వామి అయ్యప్ప మాల కానీ వేసిన వాళ్ళు ఇక్కడ ప్రతిరోజు కార్తీక మాసం మొత్తం కూడా ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం అయితే ఉంటుంది. భక్తులు ఎవరైనా సరే వచ్చి ఇక్కడికి వచ్చి భోజనం అయితే చెయ్యొచ్చు. ఇక్కడ కేవలము కార్తీక మాసమే కాదండి, నిత్యము అంటే గత 15 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేకించి అయితే చెప్తున్నాను, ఎవరైతే మాలధారణ చేశారో వాళ్ళకి కూడా ఇక్కడ కార్తీక మాసంలో ప్రత్యేక భోజనం అయితే ఏర్పాటు చేస్తున్నారు. మీ ఇంటిలో జరిగే ఏ కార్యక్రమమైనా అంటే పుట్టినరోజు అవ్వచ్చు, మ్యారేజ్ డే అవ్వచ్చు, ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా కానీ ఉంటే ముందుగా ఈ గుడి దగ్గర సంప్రదిస్తే ఆ రోజు మీ పేరు మీద ప్రత్యేకించి ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అలాగే మీరు కూడా స్వయంగా వచ్చి భక్తులకు మీ చేతుల మీదుగా ఇక్కడ అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొనవచ్చును.
వచ్చే గురువారం అనగా 6వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరము సాయంత్రము 6 గంటలకు కార్తీక మాసం సందర్భంగా దీపారాధన కార్యక్రమంలో మీరు కూడా ఒక దీపాన్ని వెలిగించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటున్నాం. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.